నమస్తే. నా పేరు అరిమ్ సందీప్ ద్వారా. మీరు చూస్తున్నారు అరిమ్ సందీప్ ద్వారా యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇది మా మొక్కజొన్న చేను. మీకు నేను వీడియోస్ కంటిన్యూస్గా పెడతా అన్నా కానీ పెట్టలేకపోయాను. ఇది మొక్కజొన్న చేను వేసి 40 రోజులు అవుతుంది. 40 రోజుల్లో ఎంత హైట్ అయిందో మీరే చూడవచ్చు. పురుగు కూడా చాలా పడ్డదన్నమాట. ఒక 3 టైమ్స్ కొట్టాము, మందు పిచికారి చేసాములే, కానీ చాలా వరకు కంట్రోల్ అయింది. కానీ కొంత ఉంది పురుగు. దానికి మేము మళ్ళొకసారి స్ప్రే చేద్దాం అనుకుంటున్నాం. కొన్ని కారణాల వల్ల వీడియోస్ కొంచెం లేట్ అయ్యాయి, లేకపోతే కంటిన్యూస్గా పెట్టేవాళ్ళని. మీకు నేను అప్పుడు క్లారిటీగా చూపించలేకపోయాను డ్రిప్ ఎలా పెట్టుకోవాలనేది. ఇప్పుడు మీకు చూపిస్తాను. అయితే మీరు చూడవచ్చు ఎలాంటి పురుగులు ఆశించుతాయో. ఆశించిన పురుగు మందు స్ప్రే చేయడం వల్ల ఎలా చనిపోయిందో మీరు చూడవచ్చు. అదే పురుగు అన్నమాట. కంటిన్యూస్గా వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. మీరు కూడా ఏ మందులు కొడుతున్నారో నాకు కూడా కొంచెం చెప్పగలరు. కొట్టే వాళ్ళు ఉంటే, కొట్టని వాళ్ళు ఉంటే అవసరం లేదులేగా. ఈ మొక్కజొన్న చేను వేసుకొని కొట్టే వాళ్ళు ఉంటే వీడియోస్లో పెట్టగలరు. ఏ మందు వాడుతున్నారు పురుగుకు పెట్టండి. చూడొచ్చు ఎలా ఉందో. పురుగు అయితే చాలా వరకు కంట్రోల్ అయ్యింది, కాకపోతే కొంత పురుగు ఉంది. అయితే మీరు ఇక్కడ చూడవచ్చు, టీ బెండ్ పెట్టేసుకొని ఈ విధంగా ట్యాప్లు పెట్టుకున్నాము సాలుకు. ఈ ట్యూబ్ ఎక్కడ దాకా పరిచామంటే మా చేను ఎంతవరకు ఉందో అంతవరకు పరిచామన్నమాట. ఇలా ఎందుకు పరిచామంటే, ఇప్పుడు పైపులు అయితే ఊకే మార్చుకోవడం వల్ల పైపు తీయటం పెట్టడం అవటం వల్ల కర్రలు కూడా కొన్ని ఇరుగుతాయి అన్నమాట. అదే ఇలానైతే కూడా కర్ర కూడా ఇరగకుండా ట్యూబ్ ఒకసారి పరుచుకున్నామంటే చేను క్రాపింగ్ అయిపోయే వరకు మనకి ఎటువంటి బాధ ఉండదు. ఇప్పుడు ఆ వరుస తడిస్తే ఆ ట్యాప్ కట్టేసి వేరేది ఓపెన్ చేసుకుంటే అట్లా అన్నీ తడుస్తాయి. మనకు కూడా కొంచెం వేరే పని చేసుకోవడానికి కూడా కొంత ఆస్కారం ఉంటుంది మంచిగా. పురుగు ఎక్కడ ఉంటుంది అంటే చాలామందికి తెలీదు. ఇప్పుడు నేను చూపిస్తాను పురుగు ఎక్కడ ఉంటుందో. లైట్ వేస్తాను, కనపడట్లే, మీకు కనిపించదు. అయితే మీరు చూడవచ్చు పురుగు ఎక్కడ దాక్కుంటుంది అనేది. మీరు చూడవచ్చు పురుగు ఎక్కడుందో, ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇలాంటి పురుగుల వల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది కాబట్టి ఇలాంటివి కనిపించినప్పుడు చంపేసేయండి. వీలైతే ఎంతవరకు అయితే అంతవరకు.
వీటిని వల్లే మనకు చాలా నష్టం జరిగిద్ది. మీరు అనుకోవచ్చు ఒకటే పురుగు కదా ఏం చేస్తుంది అనుకోవచ్చు. ఒక్క పురుగే చాలా వరకు గుడ్లు పెట్టి నాశనం చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు అదే పురుగు ఇక్కడ చనిపోయింది. ఇలా ఉంటుంది అన్నమాట. చూశారు కదా వీడియో. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.